హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు మన మార్కెట్లో రక్తపాతం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూసి ఉంటారు ఈరోజు ఏ విధంగా స్టాక్స్ ఫాల్ అయ్యాయి. మిడ్ క్యాప్ కావచ్చు, లో క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఈరోజు భారీగా ఫాల్ అయింది ఫ్రెండ్స్. దీనికి ప్రధానమైన కారణం నిన్న యుఎస్ నుంచి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకోం, ట్రంప్ ఇండియాని బెదిరిస్తున్నాడు అని చెప్పి మనం మాట్లాడాం. టారిఫ్ల విషయంలో నన్ను మోడీ సంతోష పెట్టడం లేదు, నాకేం కావాలో మోడీకి తెలుసు, ఇలాంటి మాట్లాడుతున్నాడు ట్రంప్ అని మనం మాట్లాడుకున్నాం, బెదిరిస్తున్నాడు అని చెప్పేసి. నిన్న ఏకంగా రష్యా దగ్గర ఎవరైతే ఆయిల్ కొంటున్నారో ఆ దేశాల మీదకి టాప్ లో ఫస్ట్ చైనా, తర్వాత మనం ఆయిల్ కొంటున్నాం రష్యా దగ్గర. ఎవరైతే ఆయిల్ కొంటారో ఆ దేశాల మీద 500% టారిఫ్, 500% టారిఫ్ వేస్తాను అని చెప్పేసి బెదిరించడం, దానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, నెక్స్ట్ వారం ఆ బిల్లు పాస్ చేస్తాడు అని చెప్పేసి మార్కెట్లోకి రావడం, మార్కెట్కి ఈరోజు మార్కెట్ ఇంతగా ఫాల్ అవడానికి ప్రధానమైన కారణం ఫ్రెండ్స్. 500% టారిఫ్ అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇది కనుక మార్కెట్లోకి వస్తే చూడండి, మీరే అర్థం చేసుకోవచ్చు 500% టారిఫ్ అంటే ఏ విధంగా ఉండొచ్చు. మనము లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోకుండా. మనం చెప్పాం, వెనుజులాలో ఆ అధ్యక్షుని ఎప్పుడైతే అమెరికాకి తీసుకెళ్లిపోవడం, బంధించడం, ట్రంప్కు అనుకూలమైన వ్యక్తి అక్కడ మనిషిని పెట్టేసి ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ఉన్న దేశం వెనుజులా, ఆ దేశం నుంచి ఆయిల్ తీసుకొచ్చి వేరే దేశాల నుంచి కొనుక్కున్న శాంక్షన్స్ విధించి మన దగ్గర అమెరికా దగ్గర ఆయిల్ కొనేటట్టు చేస్తాడు చూడండి అని. ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది. ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం స్టాప్ చేసినామంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ఆయిల్ ఉంది, మా ఆయిల్ మీరు కొనుక్కోండి చెప్పి ప్రెజర్ చేస్తాడు. మనం అప్పుడు ఆయిల్ ప్రైజెస్ వాళ్ళు ఏ స్థాయిలో ఉంటాయో మనం చెప్పలేము. అమెరికా ఒక్కసారి ఆయిల్ ప్రైజెస్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు 60 బ్యారెల్ ఉండే 70 బ్యారెల్ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చూడండి, డెవలప్ అవుతున్న కంట్రీస్ కి చాలా నెగిటివ్ గా ఉంటుంది. అలాగే నిన్న ట్రంప్ చెప్తున్నాడు, వెనిజులాలో తయారయ్యే ఆయిల్ అమెరికాకు వస్తుంది అని. ఒక్క రోజుకి 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ ప్రొడక్షన్ అయ్యి మన అమెరికాకు వస్తుంది అని చెప్పి ట్రంప్ ఆశిస్తున్నాడు. ఇలా వచ్చిందంటే అమెరికా చెప్పిన రేటుకే క్రూడ్ ఆయిల్ రేట్ ఉంటుంది. వెనిజులాలో తయారయ్యే ఆయిల్ వీళ్ళు తీసుకొని వెనిజులాకి ఏమి కావాలో ఆ వస్తువులు వెనిజులాకి అమెరికా వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. చూడండి ఎంత బిజినెస్ మైండ్. ఇక్కడ ఆయిల్ వాళ్ళదే, ఆయిల్ వీళ్ళు తీసుకొని వీళ్ళు అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన సరుకులు అమెరికా నుంచి పంపిస్తారు. ఆయిల్ కొట్టేసి వీళ్ళ వస్తువులు వాళ్ళకి అమ్మేసి అన్ని విధాల లాభం చూస్తున్నాడు. ఈ కారణంగా కూడా ఈరోజు మార్కెట్ పడడానికి ప్రధానమైన కారణం ఒకటి. ఇంకా రెండవ కారణం, మనం మార్నింగ్ నుంచి చూసాం ఒక న్యూస్, రష్యా ఆయిల్ ఉన్న షిప్ని అమెరికా వాళ్ళు అట్లాంటిక్ సముద్రంలో బంధించినారు అని. చూడండి, రష్యా వాళ్ళ షిప్ని అడ్డగించడం, దాన్ని బ్లాక్ చేయడం, అమెరికా కంట్రోల్లోకి తీసుకోవడం. దీనికి రష్యా కూడా మేము ఆ షిప్ వదలకపోతే చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించడం, ఒక న్యూక్లియర్ సబ్మెరైన్
ఆ షిప్కి ఎక్కడుందో అక్కడికి పంపిస్తున్నామని చెప్పేసి ఒక షిప్ను పంపించడం జరిగింది. ఇలాగే కంటిన్యూ అయితే అమెరికా రష్యా వార్ జరుగుతుందని చెప్పేసి టెన్షన్స్ లో ఉండడం వల్ల ఈరోజు మార్కెట్ పడడానికి కూడా ప్రధానమైన కారణం. మూడవది, ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్ముతూనే ఉన్నారు, సెల్ ఆఫ్ వస్తానే ఉంది, ఎక్కడ తగ్గటం లేదు వాళ్ళు. ఈ విధమైన గ్లోబల్ టెన్షన్స్ ఉండడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు వాళ్ళ మొత్తం మన ఇండియా స్టాక్స్ కూడా అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం మన రూపీ వీక్నెస్ కూడా. ఈ రోజు మన రూపీ 90.02కి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, దీని కారణంగా వాళ్ళకి డాలర్స్ లోనే మంచి పేమెంట్ వస్తుంది కాబట్టి మన స్టాక్స్ నమ్మేసి వాళ్ళు వాళ్ళ డబ్బులు వెనక్కి తీసుకొని పోతున్నారు. అలాగే డాలర్ ఇండెక్స్ కూడా బలపడింది, 98.7 దాకా వెళ్ళింది. దీనికి ఇంకొక కారణం నిన్న అమెరికాలో వచ్చిన ఐఎస్ఎం సర్వీస్ డేటా. చూడండి, ఐఎస్ఎం సర్వీస్ మాత్రం మనకి పిఎంఐ డేటా మాత్రం 47.9 ఉంది, కానీ అదే ఐఎస్ఎం పిఎంఐ సర్వీస్ ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఐఎస్ఎం సర్వీస్ 54.4 ఉంది. ఎక్స్పెక్ట్ చేసింది 52.3, ఎక్స్పెక్ట్ చేస్తే 54.4 రావడం, ఇది డాలర్ స్ట్రెంత్ అవడానికి నిన్న అవకాశం ఇచ్చింది. చూడండి, ఈ కారణాల వల్ల మన మార్కెట్ కూడా పడడానికి ప్రధానమైన కారణం. మొదటిది ట్రంప్ టారిఫ్, రెండవది రష్యా షిప్ ని బంధించడం, మూడవది ఫారిన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ చేస్తూనే ఉండడం. ఇది మార్కెట్ పడడానికి ఈరోజు ప్రధానమైన కారణం. చూద్దాం ఫ్రెండ్స్, ఓవరాల్ గా మనం డేటా చూద్దాం, మార్కెట్ చూసుకుంటా మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 263 పాయింట్లు, సెన్సెక్స్ 780 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 304, నిఫ్టీ 80 768, స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూడండి 1022 పాయింట్లు. ఎప్పుడైతే అన్సర్టనిటీ ఎక్కువైతే మార్కెట్లో, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, మార్కెట్లో అన్సర్టనిటీ ఉందంటే మార్కెట్లో మీరు అమ్మేసైనా పక్కన ఉండాలి, లేదా హై క్యాప్ నిఫ్టీ 50లో టాప్ 5 హై క్యాప్ ఉంటాయే అలాంటి కంపెనీస్ లో ఒకవేళ మీరు నేను అమ్మను, తగ్గినా పర్లేదు అని అనుకునే వాళ్ళు నిఫ్టీ 50లో టాప్ 5 హెవీ వెయిట్స్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ లో ఉండడం వల్ల ఫాల్ అయితే వస్తుంది ఆ కంపెనీస్ లో కూడా. కానీ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో వచ్చినంత ఫాల్ అయితే రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిఫ్టీ 50లో టాప్ 5 కంపెనీస్ బెస్ట్ అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. అదే చూడండి, ఈ రోజు కూడా మొత్తం అన్ని పడినాయి కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ఫాల్ లో ఉన్నాయి. రిలయన్స్ కూడా ఈరోజు 2% పడింది, చూడొచ్చు మీరు. ఐసిఐసి బ్యాంక్ జస్ట్ ఫ్లాట్ గానే ముగిసింది అనుకోవచ్చు. హెచ్డిఎఫ్సి కూడా అలాగే, టీసీఎస్ కూడా 2.78% ఫాల్ అవడం జరిగింది చూడండి. అలాగే ఈ ఫాల్ లో కూడా కొన్ని కంపెనీస్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి, అంటే ఎక్కువ కాదు, జస్ట్ లైట్ గా. అది ఫ్రెండ్స్ చూడండి. చూపిస్తాను, అవి కూడా చూడండి. తర్వాత యుఎస్ మార్కెట్ కూడా మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంది. యుఎస్ మార్కెట్ చూస్తే నిన్న చూడండి, నిన్న కూడా సేమ్ లైట్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం. S&P 500
23 పాయింట్స్ ఫాల్ ఉండడం. దీనికి ప్రధానమైన కారణం కూడా ఇంకొకటి, నిన్న యాపిల్ ని గూగుల్ ఆల్ఫాబెట్ బీట్ చేసింది ఫ్రెండ్స్ మార్కెట్ క్యాప్ లో. ఈరోజు ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ వచ్చి 3.88 ట్రిలియన్, యాపిల్ మార్కెట్ క్యాప్ వచ్చి 3.847 ట్రిలియన్ ఫ్రెండ్స్. దీనికి కారణం, ప్రధానమైన కారణం, యాపిల్ ని బీట్ చేయడానికి ఆల్ఫాబెట్ కారణం వచ్చేసి మనకి 2025లో గూగుల్ వాళ్ళు జెమినీ AI 3 మోడల్ని తీసుకురావడం, అది బాగా సక్సెస్ అవ్వడం కారణంగా ఆల్ఫాబెట్ షేర్స్ కూడా మంచిగా పెరిగాయి. అలాగే యాపిల్లో AI మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదు. దీని కారణంగా కూడా నిన్న యాపిల్ ఇన్వెస్టర్లు, అంటే మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ విమర్శించడం జరిగింది యాపిల్ని. ప్రతి ఒక్కరూ AI మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, యాపిల్ వాళ్ళు మాత్రం వెనుకబడి ఉన్నారని చెప్పేసి నిన్న విమర్శించడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శాంసంగ్ S25 అల్ట్రా కావచ్చు, ఇప్పుడు iPhone 17 ఉంది. ఈ రెండు ఫోన్స్ మధ్య మీరు కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ మోడల్స్ లో AI మీద వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ యాపిల్ ఇవ్వలేకపోతుంది. ఇలా ప్రతి కారణం వల్ల కూడా గూగుల్ స్టాక్, ఆల్ఫాబెట్ యాపిల్ ని బీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న. చూద్దాం రాబోయే రోజుల్లో AI మీద కూడా యాపిల్ వాళ్ళు ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. అదే చూడొచ్చు, క్రూడ్ ఆయిల్ చూడండి 56.70, గోల్డ్ $4,429. నిన్న కూడా లాస్ట్ 2 days గా గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం, మనం గోల్డ్ ఫాల్ రావడానికి, సిల్వర్ ఫాల్ రావడానికి 2 ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు. మనకందరికి తెలిసిందే, హై రేంజ్ లో ఉన్నప్పుడు, ఆల్ టైమ్ హైలో ఉంటే గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏ స్టాక్స్ అయినా సరే ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అలాగే ఉంటే మాత్రం మనం అక్కడే బ్లాక్ అయిపోతాం, విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా లాస్ట్ 2 days గా మన గోల్డ్ ఈ రోజు కనుక చూసుకుంటే 1,39,910 రూపాయలు ఉంది, ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్. అలాగే వెండి 3% ఫాల్ అయ్యేసి 2,42,428కి ఫాల్ అవ్వడం జరిగింది. ఈ వెండిలో కూడా ఫాల్ రావడం, మన కంపెనీస్ లో కూడా కొన్ని కంపెనీస్ కి ఈ కంపెనీ హిందుస్థాన్ జింక్ అందులో కూడా ఫాల్ అవడం జరిగింది. 6% ఫాల్ వచ్చింది హిందుస్థాన్ జింక్, అది కారణం. అలాగే నిన్న జాబ్లెస్ క్లైమ్స్, యాక్చువల్లీ ఈ రోజు వస్తుంది, జాబ్లెస్ క్లైమ్స్ కూడా ఈ రోజు వస్తుంది ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అది చూడొచ్చు ఈరోజు. దీని కారణం కూడా గోల్డ్ ఫాలో అవడానికి ఆస్కారం ఉంది. జాబ్లెస్ క్లైమ్స్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, మార్చిలో 50-50 ఉన్న ఛాన్స్ 10% ఫాల్ అవ్వడానికి ప్రధానమైన కారణం వీక్లీ జాబ్లెస్ క్లైమ్స్ డేటా అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు చూడండి, జాబ్లెస్ క్లైమ్స్ లాస్ట్ వీక్ మనం చెప్పాం 2,10,000 జాబ్స్ నిరుద్యోగులు అప్లై చేస్తారనుకుంటే కేవలం 1,99,000 మంది మాత్రమే జాబ్లెస్ క్లైమ్స్ అప్లై చేశారు, మాకు జాబ్ పోయింది అనేసి. ఈ రోజు కనుక ఎంత వస్తుందో మార్కెట్ 7 గంటలకు తెలుస్తుంది. అది ఆ డేటా బేస్ చేసుకొని మార్కెట్ లో ఫెడ్ డిసిజన్ అనేది ఉంటుంది. అలాగే ఇంకా టుమారో అన్ఎంప్లాయ్మెంట్ చూడొచ్చు, టుమారో కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది టుమారో 7 గంటలకి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. చూడండి, నిన్న మనం మాట్లాడుకున్నాం
లాస్ట్ మంత్ డిసెంబర్లో 4.6 ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా మనకి 4.7 ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. దీని కారణంగా 4.7 అట్లా వచ్చిందంటే మనకి మార్చిలో రేట్ కట్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. కానీ 4.5 అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుందని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే ఎన్ని జాబ్స్ యాడ్ అవుతాయి అనేసి ఎక్స్పెక్టేషన్స్ లో ప్రకారం కేవలం డిసెంబర్లో 64,000 జాబ్స్ మాత్రమే యాడ్ అవుతాయని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. చూడొచ్చు మనం 64,000 కంటే 64,000 జాబ్స్ కంటే ఎక్కువ గనక యాడ్ అయినాయంటే మీరు బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. 64,000 కంటే జాబ్స్ గనక ఎక్కువ యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా రేట్ కట్ ఇక జూన్లోనే 90% జూన్లోనే జరుగుతుంది రేట్ కట్. 64,000 కంటే లేదా 1,00,000 జాబ్స్ కనుక యాడ్ అయినాయంటే అనుకున్న దానికంటే 40,000 జాబ్స్ యాడ్ అయినా కూడా 90% ఇక జూన్లోనే రేట్ కట్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేదు 64,000 కంటే ఇంకా తక్కువ 50,000 40,000 అలా గనక వచ్చిందంటే ఈ జాబ్స్ యాడింగ్ మనకి మార్చిలోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా వచ్చిందంటే ఆటోమేటిక్గా 4.6 కాకుండా మనకి 4.7 అలా రావడానికి డేటా కూడా మనకు ఆస్కారం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు కూడా చాలా కీ రోల్ పోయిస్తున్నాయి రేపు. వీటి కారణం కూడా మన మార్కెట్లో సెల్ ఆఫ్ రావడానికి ఆస్కారం ఉంది. చూడొచ్చు మీరు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. ఈ రెండు మార్కెట్కి ఏమాత్రం అనుకూలంగా రాకపోతే మనం శుక్రవారం ఈవినింగ్ వస్తుంది కాబట్టి మనకు సోమవారం మార్కెట్లో చాలా కీ రోల్ పోషించబోతున్నాయి ఈ రెండు కారణాలు. అది ఫ్రెండ్స్. ఇంత ముందుగా మనం చెప్పాం కదా, వెండి పడడం వల్ల హిందుస్థాన్ జింక్ షేర్ ఈరోజు 6% ఫాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి 6.23% మన ఫాల్ వచ్చింది. మెటల్స్ కమోడిటీస్ ఫాల్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ మెటల్స్ కూడా ఫాల్ అవడానికి ఆస్కారం ఉంది. లాస్ట్ 2 days గా పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే మంచి రిటర్న్ ఇచ్చింది ఫ్రెండ్స్ హిందుస్థాన్ జింక్ కూడా. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మెటల్స్ ప్రతి ఒక్క మెటల్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. వీటి కారణంగా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అలాగే ఇంకా మనకి బడ్జెట్ రాబోతోంది. చూడొచ్చు మీరు. మనకి ఫిబ్రవరి 1వ తారీఖు మన ఇండియాలో గవర్నమెంట్ ఇరాన్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి, అలాగే ఈ గ్లోబల్ గా మొత్తం అన్సర్టనిటీ ఏర్పడింది కాబట్టి మెయిన్ గా ఈ అమెరికా వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్లిపోవడం, ఈ రష్యా ఆయిల్ ని అడ్డగించడం, ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. మనకి బంగ్లాదేశ్ పక్కన గొడవలు జరుగుతుండడం, పాకిస్తాన్తో గొడవలు ఉండడం, ఈ అన్ని కారణాలు చూసుకుంటే మనకి డిఫెన్స్ లో బడ్జెట్ ఈసారి పెరగడానికి హై ఛాన్స్ కనిపిస్తోంది. డిఫెన్స్ బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఈ మన మెయిన్ బిఈఎల్, హెచ్ఏఎల్ ఈ కంపెనీస్ లో మంచిగా ర్యాలీ చేయడానికి ఆస్కారం కనిపిస్తుంది. బడ్జెట్ అయితే ఖచ్చితంగా పెరగడానికి ఆస్కారం ఉంది. హెచ్ఏఎల్, బిఈఎల్ ఈ డిఫెన్స్ సంబంధించిన సెక్టార్స్ లో. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా డిఫెన్స్ బడ్జెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే అమెరికా కూడా మీరు నమ్మరు, 2027లో డిఫెన్స్ బడ్జెట్ ఇప్పుడు దాకా ప్రపంచంలోనే అత్యధికంగా డిఫెన్స్ బడ్జెట్ అమెరికాదే. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 970 బిలియన్, ఆల్మోస్ట్ $1 trillion
బడ్జెట్ మీదనే అమెరికా ఖర్చు చేయబోతోంది. తర్వాత చైనా చేస్తుంది 250 బిలియన్ దాకా. థర్డ్ ప్లేస్ లో మనం ఉన్నాం బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ లో. అలాంటిది 2027లో ట్రంప్ యుఎస్ బడ్జెట్ ని 1.5 ట్రిలియన్స్ కి పెంచబోతున్నాడు. చూడండి, ఆల్మోస్ట్ 50% బడ్జెట్ 1.5 ట్రిలియన్ కనుక పెరిగితే అది చాలా హెవీ హ్యూజ్ బడ్జెట్. అది యుఎస్. అమెరికా ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే వాళ్ళకు ప్రధానమైన కారణం డిఫెన్స్. వాళ్ళు మనం చూడొచ్చు, మనం ఒక 100 బిలియన్స్ పెట్టామంటే మనకంటే 10 టైమ్స్ ఎక్కువ బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి. అంత హెవీ బడ్జెట్ ఉండడం, అందులో ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీగా ఉండడం, వాళ్ళ జీడిపి కూడా $28 ట్రిలియన్, ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ. కాబట్టి వాళ్ళు అంత స్థాయిలో బడ్జెట్ పెడుతున్నారు. దాని కారణంగానే అమెరికా దగ్గర అన్ని డిఫెన్స్ షిప్స్ కానీ విమానాలు కానీ హెవీ ఉంటాయి. కాబట్టి అందులోనూ వాళ్ళ స్ట్రెంత్ డాలర్. ఈ రెండే వాళ్ళ ప్రధానమైన ఆయుధం. ఈ రెండే వాళ్ళకి సూపర్ పవర్ గా ప్రపంచంలో నిలబడతారు ఫ్రెండ్స్. మెయిన్ అది. అలాగే ఇంకొకటి ఎల్ఎన్టీ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 3% ఫాల్ అయింది, కొద్దిగా రికవర్ అయింది. దీనికి కారణం, ఎల్ఎన్టీ స్టాక్ పడడానికి కారణం, ఒక 5 years బ్యాక్ మనం ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వ సంస్థలకి సంబంధించిన కాంట్రాక్ట్స్ వర్క్ విషయంలో చైనాని బ్యాన్ చేసి ఉన్నాం మన కంట్రీ. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆ బ్యాన్ ఎత్తివేయాలి అనుకుంటోంది. చూడండి, చైనా సంస్థల్ని మన గవర్నమెంట్ చేసే పనులకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి చైనా మీద మనం బ్యాన్ చేసింటే ఆ బ్యాన్ ని ఎత్తివేయాలనుకుంటోంది. వీటి కారణంగా ఈరోజు మన ఎల్ఎన్టీ స్టాక్స్ పడడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మన ఇండియన్ స్టాక్స్ కి, మన ఇండియన్ కంపెనీస్ కి ఒక రకంగా ఇదొక లాస్ అనుకోవచ్చు. ఎందుకంటే చైనా వాళ్ళు మనకు తెలుసు, చైనా వాళ్ళు కొంచెం సంధించినామంటే వాళ్ళు అట్లా దూరిపోతుంటారు. వాళ్ళ మీద బ్యాన్ అయితే ఎత్తేయడం జరుగుతుందని న్యూస్ ఉంది. ఆ కారణంగానే ఈ పొద్దు ఎల్ఎన్టీ స్టాక్ పడడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు. హెల్త్ సెక్టర్ లో నివా బుపా ఈరోజు మంచిగా పెరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు, మొత్తం ఈరోజు హెల్త్ సెక్టర్ లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా 90% స్టాక్స్ ఫాల్ అయినాయి. నివా బుపా మాత్రం 4% అప్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. దీనికి కారణం నివా బుపాలో మంచి పాలసీలు ఉండడం, ఎక్కువ క్లయింట్స్ కూడా మంచిగా దాన్ని అలాగే నమ్మకంగా క్లయింట్స్ పెరుగుతూ ఉండడం, ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా 10.72% హోల్డింగ్ ఉంది ఈ కంపెనీలో, నివా బుపాలో. దీని కారణంగా మంచిగా గ్రోత్ ఉండడం వల్ల నివా బుపా 4% ఇప్పుడు అప్రిసియేషన్ వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూడొచ్చు, ఎక్కడ ఉండే స్టాక్ అక్కడే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు ఆల్మోస్ట్ 4.14% పెరగడం జరిగింది అనమాట. దాని కారణంగా ఈరోజు నివా బుపా మంచిగా రిటర్న్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా అంతే ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ అయితే భారీగా ఫాల్ అవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం మనం మాట్లాడుతున్నాం కాబట్టి. అలాగే ఈరోజు ఓవరాల్ గా మన ఇండియన్ మార్కెట్ లో 8 లక్షల కోట్ల వైప్ అవుట్, ఆల్మోస్ట్ 8 లక్షల కోట్లు నష్టం వచ్చింది ఈరోజు మన మార్కెట్ లో. ఇది కామన్. అది 8 లక్షల కోట్లు అనేది పెద్ద విషయమేం కాదు, మ్యాటర్. కానీ హెవీ బిగ్ ఫాల్ అయితే వచ్చింది కాబట్టి మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నా, పేషెన్స్ ఉండాలి, ఓపికగా
కాయిన్స్ ని అబ్జర్వ్ చేస్తూ, మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ మనం ముందుకు పోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మనకి టుమారో చాలా వెరీ ఇంపార్టెంట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. రేపు ఈవినింగ్ వస్తుంది కాబట్టి సాటర్డే మన మార్కెట్ ఉండదు కాబట్టి మనం దీని అన్ఎంప్లాయ్మెంట్ డేటా గురించి కూడా మనం సాటర్డే ఖచ్చితంగా మనకంటూ ఒక వీడియో తెస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.